ఈ ప్రపంచంలో లక్షలాది కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతీకగా నిలిచిన ఆలయం ఒకటుంది. కాని ఈ ఆలయాన్ని మొదట ఎవరు నిర్మించారు? దీనికి వెనుకున్న అసలు చరిత్రేంటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించిన రాజెవరో తెలుసా? ఆయనే తొండమాన్ చక్రవర్తి. తొండమాన్ చక్రవర్తి తొండమండలాన్ని పాలిస్తూ శ్రీనివాసుడిపై అపారమైన భక్తితో జీవించాడు. స్వామివారి వివాహానంతరం తిరుమలలో ఆనంద నిలయం అనే తొలి ఆలయాన్ని విశ్వకర్మ సహాయంతో నిర్మించాడని స్థల పురాణాలు చెబుతున్నాయి. స్టెల్లర్ పురాణాస్. ప్రతిరోజు నారాయణవనం నుంచి కాలినడకన తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించేవాడు తొండమాన్. ఆ నిశ్చల భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవులతో కలిసి తొండమాన్కు దర్శనమిచ్చారని ప్రతీతి. శత్రువుల బెదడ వచ్చినప్పుడు తొండమాన్ స్వామిని శరణు కోరాడు. అప్పుడు స్వామి తన శంఖం, చక్రాన్ని ఆయనకు ప్రసాదించి యుద్ధంలో విజయాన్నిచ్చాడట. అందుకే తొండమాన్ చక్రవర్తిని స్వామివారి మొట్టమొదటి సేవకుడిగా భావిస్తారు. ఈరోజు కూడా తిరుపతి సమీపంలోని తొండమాన్ నాడులో భుజంగసేన భంగిములో శ్రీనివాసుడి ఆలయం ఉంది. తిరుమల చరిత్రలో తొలి భక్తుడిగా, తొలి సేవకుడిగా తొండమాన్ పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. చారిత్రక ఆధారాలు ఏమంటున్నాయంటే, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం తిరుమల ఆలయపు ప్రాచీన రూపం క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నాటికే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాలక్రమేణా ఈ ఆలయాన్ని అనేక రాజవంశాలు అభివృద్ధి చేశాయి. ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డ రాజవంశాలు పల్లవులు. క్రీస్తు శకం 614లో పల్లవరాణి సామవై ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు. చోళులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్యం, విజయనగర రాజులిచ్చిన బంగారు కానుకలు, దానాలు ఈ ఆలయ వైభవానికి నిదర్శనం. ఎందుకు తిరుమల అంత ప్రత్యేకం అంటే, తిరుమలని కలియుగ వైకుంఠం అంటారు. ఎందుకంటే కలియుగంలో స్వామి ప్రత్యక్షంగా భక్తుల కోరికలు తీర్చే అద్భుత క్షేత్రమిది. నేటి నిర్వహణ ఎవరి చేతుల్లో ఉందంటే, ప్రస్తుతం ఈ పవిత్ర ఆలయాన్ని నిర్వహిస్తున్నది దర్శనం, అన్నదానం, భక్తుల సేవ అన్నీ టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది భక్తి, చరిత్ర, విశ్వాసం మూడింటి సంగమం. గోవిందా గోవిందా. ఇలాంటి అరుదైన తిరుమల చరిత్ర, భక్తి కథలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బెల్. గోవిందా గోవిందా.